నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట, ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఇశ్రాయేలు ఆత్మీయ యాత్రను మొదలుపెట్టినప్పుడు మొదటిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము ఈ వాక్యములో స్పష్టంగా తెలుస్తుంది. ఏమని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారంటే, మీరు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విని దాని ప్రకారము జీవించడానికి, ఆయన ఆజ్ఞలను బట్టి జీవించడానికి, అనుసరించడానికి మీరు విధేయత కనపరచండి. ఇది మొట్టమొదటిగా దేవుడు కోరుకుంటున్న విషయం. మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేళ్ల నుంచి కోరుకుంటున్నాడు, మీరు దేవుని మాటకు లోబడండి, దేవుని ఇష్ట ప్రకారము జీవించండి, విధేయత కనపరచండి. ఈరోజు చాలామందికి ఇష్టం లేనిది కూడా అదే, దేవుని మాట ప్రకారం మాత్రం జీవించరు. వారి ఇష్టాలను వారు చేస్తూ ఉంటారు, వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని మాట ప్రకారం మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలని కట్టుకోవాలనేది దేవుని ఉద్దేశమై ఉంది. మనము దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, పరలోకానికి చేరాలన్నా దేవుని వాక్యానుసారంగా మన జీవితాల్లో మనం జీవించాలి. అలాగనే మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలన్నా, మన ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడాలన్నా మనము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. తప్పకుండా దేవుని మాట ప్రకారం మనం జీవించకుండా మన జీవితాల్లో ఏ ఒక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు స్వతంత్రించుకోవాలి. ఇశ్రాయేలీలు భయంకరమైనటువంటి బానిస బ్రతుకుల్లో, బంధకణాల్లో బంధించబడి ఉన్నారు. అటువంటి సమయంలో మరి దేవుడు మోషేని ఎన్నుకొని ఒక నాయకుడిగా నియమించి ఆ యొక్క బంధకంలో నుంచి, ఐగుప్తీల చేతుల్లో నుంచి, ఐగుప్తీల బంధకంలో నుంచి ఇశ్రాయేలుని మరి విడుదల చేశారు. ఆ రీతిగా ఇశ్రాయేలుని విడుదల చేసినప్పుడు మనం చూస్తాం, ఐగుప్తీల మీద 10 తెగుళ్ళు వచ్చాయి. ఎంతో బలమైనటువంటి తన దక్షిణ హస్తాన్ని చాచి బలమైనటువంటి కార్యాలు చేసి ఇశ్రాయేలుని, తన ప్రజలను ఐగుప్తులో నుంచి విడుదల చేశాడు. మన జీవితాల్లో కూడా అంతే. ఎంతో భయంకరంగా ఉన్నాయి మన జీవితాలు, చీకటి జీవితాలుగా ఉన్నటువంటి జీవితాలు. ఎంతో భయంకరంగా, ఒక నిరీక్షణ అంటూ లేక ఎంతో సతమతమవుతున్న నీ జీవితాన్ని, ఎంతో భయంకరంగా ఉన్న మీ జీవితాల్లో ఎటు వెళ్ళాలో తోచని స్థితి, ఏ నిర్ణయం తీసుకోవాలో తోచని స్థితి, చనిపోయే పరిస్థితి, అనారోగ్యం వచ్చింది, బాగుపడతావో లేదో తెలీదు, ఇంటిలో సమస్య వచ్చింది, తీరుతుందో లేదో తెలీదు, ఎన్నో భయంకరమైనటువంటి కట్ల చేత, ఎంతో భయంకరమైనటువంటి మనుషుల యొక్క వేదనల చేత, బాధల చేత పట్టబడిన నిన్ను దేవుడు విమోచించి, ఆదరించి ఆ భయంకరమైనటువంటి ఐగుప్తు తెగులు నుంచి నిన్ను విడిపించాడు. విడిపించిన నీవు ఈరోజు ఏ రీతిగా జీవిస్తున్నావని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఏ రీతిగా జీవిస్తున్నావు? దేవుని ఉద్దేశం అయితే ఏంటంటే, దేవుని మాట ప్రకారము జీవించాలనేది దేవుని ఉద్దేశం. దేవుని ఆజ్ఞలు బట్టి జీవించడము, ఆజ్ఞలకు విధేయత కనపరుస్తూ జీవించాలనేది దేవుని ఉద్దేశమై ఉంది.